ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే నేను ప్రతిరోజు మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకి రాగలనండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు మరొక్క 2 రోజుల్లో ఈరోజు మీకు 6వ తారీఖు కదండి, ఎల్లుండి ఉదయం కల్లా చాలామంది చుట్టుపక్కల వాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళందరూ కూడా తిరుపతి చేరుకుంటారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసము ఉదయము 10 గంటల ప్రాంతం నుంచే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ సెంటర్లలో అయితే వెయిట్ చేస్తూ ఉంటారండి. తిరుపతిలోని 8 సెంటర్లో కూడా ఉదయం 10-11 ప్రాంతానికి దాదాపు 50,000 మంది ఒకరోజు తిరుపతి చేరుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, జనవరి 10 నుంచి 19 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం. ఈ టికెట్లు అనేవి టీటీడీ వారు 9వ తారీఖున ఉదయం 5 గంటలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 8వ తారీఖు మధ్యాహ్నం నుంచే ఎక్కువ మంది క్యూ లైన్లో ఉండిపోతూ ఉంటారు దర్శన టికెట్ల కోసం. ఎందుకు అంటే ముందు వచ్చిన వారికి ముందు కాబట్టి. మరి ఇటువంటి పరిస్థితిలో ఆలోచించుకోండి. ఒకవేళ మీకు జనవరి 10, 11, 12 టికెట్ కావాలి అంటే ఆల్మోస్ట్ ఎల్లుండి సాయంత్రం కల్లా మీరు ఇక్కడ ఉండడానికే ఎక్కువగా ట్రై చేయాలండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఎవరు ముందుగా వస్తే వారికి మాత్రమే టికెట్లు ఇస్తారు. ఆ కేంద్రాలు, కౌంటర్లు అన్నీ కూడా నేను ఇక్కడ రైట్ సైడ్ రాశాను, ఒకసారి చదువుకొని డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ చూడండి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇచ్చే ప్లేసెస్ ఈ శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, ఇందిరా మైదానము, రామానాయుడు గవర్నమెంట్ స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఎంఆర్పల్లి గవర్నమెంట్ హై స్కూల్, జీవకోన గవర్నమెంట్ హై స్కూల్, ఈ అన్ని ప్లేసులు కూడా మీకు నేను గూగుల్ మ్యాప్ మన వాట్సాప్లో, టెలిగ్రామ్లో, కమ్యూనిటీ ట్యాబ్ యూట్యూబ్లో పెట్టాను. కావాలి అంటే మన ఛానల్ జాయిన్ అయ్యి తీసుకోండి. లేదా కొత్త వారి కోసం ఒక్కసారి కమెంట్ సెక్షన్లో మళ్ళీ పిన్ చేస్తా, ఓపెన్ చేసుకొని మీరు ఒక్కసారి జాయిన్ అవ్వండి. అంటే ఇది తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏది కావాలో అక్కడ మీరు రెడీగా పెట్టుకోండి ఆ స్థలం అనేది, ఆ మ్యాప్ ద్వారా. ఓకేనా? చూడండి, అంతా కూడా గూగుల్ మ్యాప్ మీకు శుభ్రంగా నేను ఇచ్చేసాను. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, మరొక్క 7-8 రోజుల్లో అంటే జనవరి 18వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ నెల దర్శన టికెట్లు అన్నీ కూడా టీటీడీ యాజమాన్యం వారు ఒఫీషియల్గా వెబ్సైట్ విధానం ద్వారా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచుతారు. దీనికి సంబంధించి అప్డేట్ అనేది మీకు ఒక్క 4-5 రోజుల్లో అంటే జనవరి 12, 13, 14 తారీఖులో మీకు అప్డేట్లు అనేవి వచ్చేస్తాయి. సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ నెల 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయలు వయోవృద్ధులు, వికలాంగులు, రూములు అన్నిటికీ ముందు గడప దర్శన టికెట్, కళ్యాణము, ఉంజల సేవ, ఇవన్నిటికి సంబంధించి అప్డేట్ మీ అందరికీ మరొక 5-6 రోజుల్లో వచ్చేస్తుంది. రెడీగా ఉండండి. మే నెల దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు వచ్చే నెల ఫిబ్రవరి విడుదలవుతాయి. ఓకేనా? నేను మీ అందరికీ మరలా చెప్తున్నా, ఈ జనవరి టికెట్లు, ఫిబ్రవరి, మార్చ్ అన్ని దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కేవలం తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఇంకా ఏ టోకెన్లు అయినా కానీ, అది కళ్యాణమైనా ఏదైనా అన్నీ అయిపోయినాయి. అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, రూములు, ముందు గడప దర్శన టికెట్లు, ఆర్ష సేవలు అన్నీ అయిపోయినాయి మార్చి దాకా. ఓకేనా? కేవలము మీకు హోమం టికెట్లు మాత్రమే ఫిబ్రవరి, మార్చికి ఉన్నాయి. ఫిబ్రవరి నెల హోమం టికెట్లు అనేవి మీకు ఈ నెల జనవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు అనేవి మీ అందరికీ ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఈ హోమం టికెట్ల ద్వారా కూడా మీరు తిరుపతిలో స్వామివారిని 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. ఇక సర్వదర్శనం టోకెన్లు సంబంధించి వివరాలండి. ఈరోజు సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యము దాదాపు 15,500 విడుదల చేశారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 విడుదల చేశారు. ఈరోజు సంబంధించి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసులో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు అనేవి ఈరోజు ఉదయం 4:35 50, 100 రూపాయల రూములు 891 విడుదల చేయంగా ఆ సమయానికి అన్ని ఖాళీలే ఉన్నాయి. ఓకేనా? ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. చూడండి, నిన్నటి రోజు స్వామివారిని దాదాపు 66,561 మంది దర్శనం చేసుకున్నారు. 18,647 మంది తలనీలాలు ఇచ్చారు. 3.98 స్వామివారి హుండీ కానుకలు. భక్తుల రద్దీ అనేది బాగా పెరుగుతోంది. రాబోయే 5 రోజులు బాగా సెలవులు ఉన్నాయి. అవును కదా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, సంక్రాంతి సెలవులు
సెకండ్ సాటర్డే అన్నీ కలిసొచ్చినాయి. చాలామంది లక్షల మంది తిరుపతి వచ్చేసే అవకాశం ఉన్నది. అయితే జనవరి 10 నుంచి 19 వరకు మీకు దర్శన్ టికెట్ ఉన్నవారు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోగలరు. మిగతా ముందు రోజులన్నీ కూడా వచ్చేస్తారు. ఈ సాటర్డే, సండే లక్షల మంది వచ్చే అవకాశం అయితే ఉన్నది. సంక్రాంతి పండుగ, సెలవులు, వైకుంఠ ఏకాదశి మామూలు రద్దీ ఉండదు. అసలు ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. ఓకేనా? ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుమల కొండపైన వీఐపీ బ్రేక్ దర్శనాలు అనేవి రేపు రద్దు చేస్తున్నారు. దానికి సంబంధించి రికమెండేషన్ లెటర్లు ఈరోజు తీసుకోరు. ఇవండి ఈరోజు తిరుమల అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మరలా ఈరోజు ఈవినింగ్ నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.